ఈరోజు కేటీఆర్ గారు రాజ్భవన్ పై గవర్నర్ కలవడం నిజంగా కేటీఆర్కి ఏమన్నా సిగ్గు సెరుగు ఉండాలి. గత 10 సంవత్సరాలుగా అధికారం ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థనే కించపరిచి కనీసం గవర్నర్కు గౌరవ మర్యాద అయినటువంటి కేసీఆర్ పాలనలో మరి కేటీఆర్ అప్పుడు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని కూర్చుండా ఇవాళ ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా గవర్నర్ తను పోయి రాజ్యాంగాన్ని పరిరక్షించమని అడుగుట్లో అంతర్యమేముంది? గత 10 సంవత్సరాలుగా కనీసం గవర్నర్కు గౌరవ మర్యాదలు ఇవ్వని మీరు ఏ ఒక్క ఎంపీ కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ కనీసం గౌరవ మర్యాదలు లేవు. ప్రోటోకాల్ల ఇబ్బంది పెట్టినటువంటి మీ ప్రభుత్వం ఇవాళ పార్టీ ఫిరాయింపులు చేస్తామంటున్నారు. మరి గత 10 సంవత్సరాలుగా మీ అయ్య కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలను అదే రాజ్భవన్ లో పక్కపాటిలో గెలిచిన ఎమ్మెల్యేలను అదే రాజ్భవన్ లో తీసుకుపోయి మంత్రులుగా చేసినప్పుడు మరి నీ తెలివి ఎక్కడ పోయింది? ఇలా పక్కపాట్లలో వచ్చి స్వచ్ఛందంగా పాటలు చేరుతుంటే ఇలా రాజ్యాంగం పరిరక్షించమని అంటున్నావు, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినంటున్నావు. మరి నీ సిగ్గు సెరబెట్టిపోయింది. ఇలా స్వచ్ఛందంగా చేరుతున్నారు. ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పక్కపాటిలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకుపోయి మీ అయ్యా మంత్రిగా చేసినప్పుడు నీ తెలివి ఎక్కడ పోయింది? కానీ కనీసం మీ 10 ఏళ్ల పాలనలో ఏనాడైనా మీరు గవర్నర్ను గౌరవించిరా? రాజ్యాంగాన్ని కించపరిచింది మీ అయ్య కేసీఆర్. ఇలా హైదరాబాద్ ను మీరు డ్యామేజ్ చేసిరు. హైదరాబాద్ లో ఈ గెలిచిన 7 నెలల్లో లా అండ్ ఆర్డర్ గాని అన్ని విధాలు కూడా ఎంతో చక్కగా ప్రజలు నిమ్మలంగా ఉంటే హైదరాబాద్ ప్రజలు మళ్ళొక్కసారి అలజడి సృష్టించాలని చెప్పి కేటీఆర్ మాటలు ఏ రకంగా ఉన్నాయో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గతంలో మీరు చేర్చుకుంటూ ఎమ్మెల్యే చేస్తేనేమో రాజ్యాంగ పరిరక్షణ, ఇవాళ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చేస్తేనేమో ధిక్కారమా? ఇదే నా కేటీఆర్ నైతిక విలువలు ఉన్నటువంటి రాజకీయాలు. గతంలో ఏనాడు మాట్లాడిన నువ్వు ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నావు. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కాదు, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని నడిపింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇవాళ మరి సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి కేటీఆర్ కు సిగ్గు శరం ఉండాలి. ఒక దళిత బిడ్డ సీతక్కను కనీసం ప్రగతి భవన్ కూడా మీరు అపాయింట్మెంట్ ఇయ్యలే. ఒక గద్దర్ను 3 గంటలు ఇలా ప్రజాభవన్ ను పోకుండా కూర్చోబెట్టి ఇలా సెక్రటరీ పోకుండా కూర్చోబెట్టిన ఘనత మీ అయ్యా కేసీఆర్ది. ఇవాళ మీరు మళ్ళా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటున్నారు. ఏ రోజైతే మీరు తెలంగాణ ఉద్యమకారులు, నిరుద్యోగులు, యువకులతో ఏర్పడినటువంటి తెలంగాణలో కనీసం ఆ తెలంగాణ యువకులను పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వం వచ్చిన 90 రోజులనే మా గౌరవ ముఖ్యమంత్రి 30,000 ఉద్యోగాలు ఇచ్చి ఇలా మెగా డిఎస్ చేయబోతున్నాడు. అదే విధంగా ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా వెసులుబాటు ఇచ్చి టైం ఇచ్చినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా దొంగ మాటలు మాట్లాడి ప్రభుత్వం అధికారం పోయిన తర్వాత ఏ రకంగా సొంపు లేకుండా ఇలా ఇంకా మేము అధికారం ఉన్నట్టుగా ఏ ముఖం పెట్టుకుని రాజ్భవన్ వైపు మాట్లాడుతున్నాం. కేటీఆర్, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీకొట్టి అసెంబ్లీలో ఇటు పార్లమెంట్ లో డిపాజిట్ రాకుండా ఓడగొట్టిన సిగ్గు శరం లేకుండా ఇలా రాజ్భవన్ పై గవర్నర్ కలుసును. మరి గవర్నర్ ను గతంలో ఏ రకంగా మీరు ఇబ్బంది పెట్టిరు? గవర్నర్ ఏకంగా ప్రోటోకాల్ విషయంలో గాని కనీసం ప్రభుత్వంలో భాగస్వామి చేయకుండా మళ్లీ రాజ్భవన్ ఏ ముఖం పెట్టుకుని మెట్లెక్కినమో ఇలా కేటీఆర్ ని అడుగుతున్నాం. గతంలో మీరు ఇలా పార్టీలో గెలిచినటువంటి వేరే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఇలా లొంగపరుచుకొని ప్రలోభ పెట్టి కేసులు పెట్టి వేల కోట్ల ఆశలు చేసుకున్నారు. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన వచ్చి ఇలా తెలంగాణ నడుస్తున్నటువంటి ప్రజాపాలనకు ఆకర్షితులై ఇలా రైతులు తెలంగాణలో ప్రతి ఇంట సంబరాలు చేసుకుంటున్నారు. దేశ చరిత్రలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి సాహసోపేత నిర్ణయం తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, 31,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతా జమ చేయబోతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.